దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 25th January 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 17 and verse 7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. God is refuge to people who trust in God. యెహోవాని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి. ఆయన రాకపోకల్లో నాకు తోడుగా ఉన్నాడు నమ్మాలి. నీకు కాపరి, నీకు లేమి కలగదని నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. God will never fail you. Let me read this in English. Blessed is the man that trusteth in the Lord and whose hope the Lord is. Whose hope the Lord is. Blessed is the man who trusteth in the Lord. కనుక యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఆశీర్వదింపబడిన వాడు. దేవుని వానికి ఆశ్రయంగా ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తికి ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వరదలేదు, ఏ తెగులు వారి గుడారము సమీపించదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షణ పొందుకున్న మనము ఏమి నేర్చుకుంటున్నాం? సంఘములో ఏమి నేర్చుకుంటున్నాము? చర్చ్లో అంటే యెహోవా యందు నమ్మిక ఉంచడం నేర్చుకుంటున్నాము. యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటున్నాం. వీఆర్ లెర్నింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. వీఆర్ లెర్నింగ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతావో నీవు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటావు. యూ విల్ ఫియర్ నో ఈవిల్, యూ విల్ బీ बोल्ड. हिंदी में पढ़ेंगे यिर्मयाह का पुस्तक, उसमें 17 अध्याय और 7 वचन पढ़ रहे हैं. धन्य है वह पुरुष जो यहोवा पर भरोसा रखता है, जिसने परमेश्वर को अपना आधार माना है. प्रभु को धन्यवाद. कौन है धन्य? जो यहोवा पर विश्वास रखता, भरोसा रखता है. परमेश्वर पर जो भरोसा रखता है वो धन्य है. आज आपको धन्य बनना है. एक ही तरीके से धन्य बनते हैं कि आप परमेश्वर का भय मानो, परमेश्वर पर भरोसा रखो, आप धन्य हो जाएंगे. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఎప్పుడు ధన్యతలోనికి, ఆశీర్వాదంలోనికి నడవబడతామంటే దేవుని యందు నమ్మిక ఉంచడము. అడగాలి, ప్రభా నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, నమ్ముటకు సహాయం చేయండి నాన్న. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి మహిమ పొంది దేవా, నీ బిడ్డలు నమ్మి పొందుకుంటూ కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్లో చదువుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించి మంచి ర్యాంక్స్ వరకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యందు నమ్మిక ఉంచుచు పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవ, మీకే స్తోత్రంలో నాయన, సర్వోన్నతుడ స్తోత్రంలో నాయన. తండ్రి, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన, ఈ దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, యెరూషలేము యొక్క శాంతి సమయం కొరకు ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ దీవించినందుకు స్తోత్రం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయండి. బయట అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించు. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.